వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనమైతే కాంటినెంట్స్ ఆఫ్ ది వరల్డ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే అందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఆర్ కాంటినెంట్స్? కాంటినెంట్స్ అంటే ఏమిటి? A continent is one of the several very large land masses of the world, generally identified by the convention rather than any strict criteria. Up to 7 regions are commonly regarded as continents, ordered from largest size to the smallest. They are Asia, Africa, North America, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా. అంటే ఏమిటో తెలుసా? కాంటినెంట్ అనేది ఒక పెద్ద భూభాగం. చెప్పాలంటే ఒక పెద్ద ల్యాండ్, చుట్టూ వాటర్, ఇవన్నీ 7 ఉంటాయి అన్నమాట. వాటి సైజు తగ్గట్టు డిసెండింగ్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేశారు. అంటే పెద్ద నుండి చిన్న. ఏషియా అనేది పెద్దది, ఆఫ్రికా అనేది ఇంకొంచెం దానికంటే చిన్నది, నార్త్ అమెరికా అనేది ఆఫ్రికా కంటే చిన్నది, సౌత్ అమెరికా అనేది ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా కంటే చిన్నది, అంటార్క్టికా అనేది ఈ 4 కంటే చిన్నది, యూరోప్ అనేది ఇంకా ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్కి చిన్నది, ఆస్ట్రేలియా అనేది అన్నిట్లో చిన్నది. ఆస్ట్రేలియా అనేది ఒక కాంటినెంట్ అండ్ ఒక కంట్రీ. వేరే వాళ్ళ కాదు, ముందు తెలుస్తుంది మనకి. ఓకే, countries are found within continents. Example, Egypt is a continent of Africa. అంటే ఏమో తెలుసా? కంట్రీస్ కాంటినెంట్స్లో ఫౌండ్ అవుతాయి, అంటే దేశాల ఖండాల్లో కంట్రీస్ ఉంటాయి. ఈజిప్ట్ అనేది ఒక దేశం ఆఫ్రికా ఖండంలోని. ఇక్కడ చూడండి, ఈ రెడ్దంతా అంటే ఇదంతా ఏషియా. అండ్ ఇదంతా యూరోప్. అండ్ లైట్ గ్రీన్ అంతా నార్త్ అమెరికా. ఇక్కడ ప్లేస్ సరిపోదు. అండ్ ఈ బ్లూ వచ్చేసి అంతా అంటార్క్టికా. అండ్ ఇదొక్కటి వచ్చేసి ఆస్ట్రేలియా. అండ్ లాస్ట్ వచ్చేసి సౌత్ అమెరికా. అండ్ ఇప్పుడు మనమైతే ఏషియా గురించి అయితే మాట్లాడదాం. ఏషియా ఈజ్ ఎర్త్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ populous continent, located primarily in the eastern northern hemispheres. Area is 44.58 million kilometers square. Square kilometers. Population is 4.436 billion in 2016. అంటే ఏమంటే ఏషియా అనేది మన ఎర్త్లోనే పెద్ద కాంటినెంట్.
ఇక్కడ చూడండి, రెడ్ అంతా ఏషియానే. రెడ్ అంతా ఏషియానే గైస్. దాని ఏరియా వచ్చేసి 44.58 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంది. పాపులేషన్ వచ్చేసి 4.436, అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఏషియాలోనే ఉంది. 8 to 10 మిలియన్స్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ పాపులస్ కాంటినెంట్. Its area is about 30.3 million square kilometers, including adjacent islands. It covers 6% of Earth's total surface and 20% of its total land area. అంటే ఆఫ్రికా అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కాంటినెంట్. అంటే ఎలా చెప్పాలి మీకు, ఆఫ్రికా అనేది రెండో, అంటే ఏషియా కంటే కాస్త తక్కువ, కాస్త ఒక 5% అలా. అది మొత్తం మన భూమిలో వచ్చేసి 6% తీసుకుంటుంది ల్యాండ్ని. నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికా. నార్త్ అమెరికా ఈజ్ అ కాంటినెంట్ ఎంటైర్లీ విత్ North America is a continent entirely within the northern hemisphere and almost within the western hemisphere. Northern America covers an area of about 2,47,09,000 square kilometers. అంటే 95,40,000 స్క్వేర్ మైల్స్ అని అర్థం. దాని యొక్క పాపులేషన్ వచ్చేసి 57,90,24,000. 2016లో ఇదంతా 2016 ఏమంటారు 2016ది ఇన్ఫర్మేషన్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనం వేరే దానికి పోదాం. సౌత్ అమెరికా, అది మన ప్రపంచంలో 4th largest continent. South America is a continent located in the western hemisphere, mostly in the southern hemisphere, with a relative small portion in the northern hemisphere, bordered on the west by the Pacific Ocean and on the north and east by the Atlantic Ocean. North America and North American Caribbean Sea lie to the northwest. సౌత్ అమెరికా అనే ఒక ఖండం వెస్టర్న్ హెమిస్ఫియర్లో అయితే ఉంది. సౌత్ అమెరికా అనే ఒక కాంటినెంట్ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అది మొత్తం చెప్పాలంటే ఎక్స్ట్రీమ్గా సదరన్ ఇంకా వెస్ట్రన్ హెమిస్ఫియర్లో అయితే ఉంది. అదేమి నార్త్కి వెళ్ళలేదు, ఈస్ట్కి రాలేదు, మన ఏషియాలాగా. అది కొద్దిగా అంటే దాని కాస్త భాగం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈక్వెటర్, దీనిపైన కొద్దిగా అంతే నార్త్లో పోయినది. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటార్క్టికా. ఇప్పుడు మనం అంటార్క్టికా దగ్గరికి అయితే వద్దాం. అంటార్క్టికా ఇస్ ద సదర్న్ మోస్ట్
continent and site of the southern pole. Is virtually uninhabited, ice-covered landmass area, 14 million square kilometers. Population densities 0.00008 kilometers square kilometers. Population వచ్చేసి ఓన్లీ 1106 మాత్రమే, 1006 అంతే. ఎందుకంటే అదనేది కోల్డ్ రీజియన్ కదా, అంతా ఐసే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా సౌత్, ఇది మన సౌత్ అమెరికా, అండ్ ఇది వచ్చేసి అంత సౌత్ 66.5 అనుకుంటుంది, సంథింగ్ ఉంది. అండ్ ఇప్పుడు మనం వేరే దానికైతే వెళ్ళిపోతాం. యూరప్. Europe is a continent located entirely in the northern hemisphere and mostly in the eastern hemisphere. ఏరియా వచ్చేసి 1 crore 1,80,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మైల్స్లో కావాలంటే 39,30,000 square miles. It is bordered by the Arctic Ocean to the north and the Atlantic Ocean to the west and the Mediterranean Sea to the south. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్క్టిక్ రీజియన్ అంటే ఆర్క్టిక్ ఓషన్ ఇక్కడ, అండ్ ఇదంతా అట్లాంటిక్ ఓషన్. అండ్ మీరు ఇక్కడ జూమ్ చేశారనుకోండి, ఇది మెడిటేరియన్ సీ అంటారు, ఇక్కడ ఖాళీ ప్రదేశం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆస్ట్రేలియా గురించి అయితే మాట్లాడదాం. ఏదైతే స్మాలెస్ట్ కాంటినెంట్ అండ్ సింగిల్ కాంటినెంట్ విత్ ఓన్లీ one country. Australia, sometimes known by the names Sahul, Australia or Melanesia, to distinguish it from the country of Australia. Area is 86 lakhs square kilometers, అంటే 33 lakhs స్క్వేర్ మైల్స్ అని అర్థం. అండ్ ఇంకా అంతే గాయస్, నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.